ఇంత చేశాక ఇంత చెందాక 2 years నుండి ఇంత మచ్చ నా మీద వేసిన తర్వాత దువ్వాడ శ్రీను గారికి నాకు ఇల్లీగల్ అఫైర్ ఉందని అందరూ చెప్పిన తర్వాత నేనేం చేయాలి చెప్పండి. నా హస్బెండ్ ఇప్పుడు నువ్వు నాకు వద్దు, ఇలాంటి ఎలిగేషన్స్ నీ మీద వస్తున్నాయి, దువ్వాడ శ్రీను గారికి నీకు ఉందని వాణి గారు ఊరంతా ప్రచారం చేస్తున్నారు, ఇప్పుడు ఏం చేయాలి, నీ లైఫ్ నువ్వు చూసుకో అన్న తర్వాత నేను ఎవరితో ఉండాలి, నా లైఫ్ కి సెక్యూరిటీ ఎవరితో ఉండాలి చెప్పండి మీరే. ఎవరితో ఉండాలి నేను? నా లైఫ్ సెక్యూరిటీ ఎవరు ఉంటారు? అతనితో నేను కలిసి ఉంటున్నాను, నేను కలిసి తిరుగుతున్నాను, నేను టెంపుల్స్కి వెళ్తున్నాను. మీరు సోషల్ మీడియాలో వచ్చిన ఫొటోస్ టెంపుల్స్ మేము వెళ్ళాం. ఇది చేసి కలిపి పెట్టారేమో నాకు తెలియదు కానీ, మార్పింగ్ చేశారు కానీ నేను టెంపుల్స్కి వెళ్ళాను, మేము ఉంటున్నాం. మరి ఇంకా నాకు దిక్కుతోచిన స్థితిలో నేను ఏం చేయాలో చెప్పండి. నా లైఫ్ని ఇంత స్పాయిల్ చేశాక, ఊరంతా ఆవిడ ప్రచారం చేశాక, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి దువ్వాడ శ్రీను గారితో మాధురికి అఫైర్ ఉందని చెప్పిన తర్వాత నేనేం చేయాలో చెప్పండి. నేను ఎలా రియాక్ట్ అవ్వాలి? అంటే నేను ఇప్పుడు నా 3 పిల్లలతో నడి రోడ్డు మీద ఆత్మహత్య చేసుకోవాలా, లేకపోతే నా లైఫ్ సెక్యూరిటీ నేను చూసుకోవాలా?